కాంగ్రెస్ హీన చరిత్ర నేను పరిచయం చేస్తా కదా, రేవంత్ అన్నకు అంకితం చేస్తున్నా. కాంగ్రెస్ హీన చరిత్ర ఇలా రేవంత్ అన్నకు పరిచయం చేస్తున్నా. ఎందుకంటే నడమంత్రపోడు కదా, కాంగ్రెస్ పార్టీలా మధ్యలో వచ్చిండు కదా, సో ఆయనకు కాంగ్రెస్ చరిత్ర తెలియదు. ఎందుకంటే పక్కకున్నోడు మా నాయకులు త్యాగమూర్తులు త్యాగశీలులు అని చెప్పి మాట్లాడుతుంటే ఉప్పొంగిపోతుంటాడు, నేను కూడా త్యాగం చేస్తాను అనుకుంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వడు త్యాగాలు చేసే తత్వం ఎవరికి లేదు. దోసుక తినే తత్వం మాత్రం పుష్కలంగా ఉన్నది కాంగ్రెస్లో. సంపబడి మా సావు త్యాగం అని చెప్పుకోవడము చరిత్రహీనులు చేసే పని. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సంపబడి మా సావు త్యాగం అని చెప్పి చెప్పుకునుడు చరిత్రహీనులు చేసే పని. ఈ మాట గిరీష్ ఎందుకు అంటున్నావు అని అంటే, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి 2 ఫోటోలు. వాళ్ళు ప్రాణాలు అర్పించిర్రు దేశానికి. ఏడికైనా అర్పించిర్రు బ్రదర్? నాకు ఒక మాట చెప్పుండ్రు. ప్రతి ఎలక్షన్లా ఈ చెంచాలు మాట్లాడే మాటనే ఇది, మా నాయకులు దేశానికి ప్రాణాలు అర్పించిండ్రు. మీ చెంచాలకు, మీ కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు చరిత్ర పరిచయం చేస్తున్నా. మీకు కరెక్ట్గా చెప్పలే మీ చరిత్ర. చిత్రగుప్త్ కంకరం కట్టుకున్నది మీకు చెప్పనీకి. ఇప్పుడు ఇన్నూరు చరిత్ర చెవులు పెద్దగా పెట్టి. పంజాబ్లో జబర్దస్త్ మంచిగానే పోతుండే, అక్కడ ఏం ఇష్యూ లేకుండా ఉండే. పంజాబ్లో అకాలీ దళ్కి ఒక కాంపిటీషన్ పెట్టాలని, అకాలీ దళ్కి ఒక ఆల్టర్నేటివ్ ఉండాలని చెప్పి భింద్రాన్వాలేని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? రా బిడ్డ, నువ్వు నా దోస్తువి, ఇప్పటి నుంచి నువ్వు నా రైట్ హ్యాండ్వి, ఇగో నా చెయ్యి నీ భుజం మీద వేస్తున్నా అని చెప్పి దగ్గరికి తీసుకొని శంఖవాసన చూపించింది సంజయ్ గాంధీ కాదా? ఇది ఇందిరాగాంధీ హయాంలో జరగలేదా? కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందా? ఇఫ్ సో, మై లైన్స్ ఆర్ ఓపెన్. కాంగ్రెస్ హీన చరిత్ర షురు అవుతుంది ఇడికే. ఇది ఆసరగా తీసుకొని పాకిస్తానోడు ఖలిస్తానీ మూమెంట్ తీసుకురారా భయ్, నీకు జబర్దస్త్ ఉంటుంది, కేవలం అకాలీదళకి నువ్వు కాంపిటీషన్ ఏందిరా నాయనా, నీకు అర్థమైతలేదు అని చెప్పి దాన్ని ఆసరాగా తీసుకొని ఈ భింద్రాన్వాలేని పెంచి పోషించి ఒక ఎట్లాంటి మైండ్ సెట్కి తయారు చేసినరో చరిత్ర ఒకసారి జర సీస్ చదవండి. ఈడికి అయిపోయిందా అంటే ఈడికి అయిపోలే. ఎవడైతే ఈ పావు ఉండేనో కాంగ్రెస్ పావు బాగా అంబిషియస్ అయిపోయాడు. పాకిస్తాన్ చెయ్యి కలిపి ఖలిస్తానీ మూమెంట్ అని చెప్పగానే ఇక గాయ గత్తర షురూ చేసిండు. అరే, నేను తీసుకొచ్చిన పావు నాకే ఎసరు పెట్టేటట్టు ఉంది కదా, నా పదవికే ఎసరు పెట్టేటట్టు ఉంది కదా అని చెప్పి గోల్డెన్ టెంపుల్లో జరిగిన నరక యాతన ఎంతమంది సిక్కులను ఊచకోత కోసిందో నేను సిక్కు సోదరిమణులకు ఒకసారి యాద్ చేపిస్తున్నా. ఎంతమంది సిక్కులను బలి చేసిందో ఒకసారి మీరు యాద్ చేసుకోండి. ఆ బలైన సిక్కులు ప్రతీకారంగా ఇందిరాగాంధీని చంపితే దేశాని కోసం త్యాగమని మాట్లాడతారా మీ చరిత్రహీనులు కాంగ్రెస్లో? ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారి హయాంలో ఢిల్లీలో మళ్ళా సిక్కుల నరకయాతన మర్చిపోయినరా? 100,000 సిక్కుల జీవితాలను రోడ్డుపాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ది కాదా? ఆనాడు రాజీవ్ గాంధీ అన్న మాటలు నేను సిక్కులకు ఒకసారి యాద్ చేయిస్తున్నా. ఒక పెద్ద చెట్టు భూమి మీద పడితే భూమి దద్దరిల్తుందా లేదా? గట్లనే ఇందిరాగాంధీ గారు చచ్చిపోతే జర అక్కడక్కడ దుంకులాటలు అయితే లైట్ తీసుకోవాలా అని చెప్పి మాట్లాడిన చరిత్రహీనుడు రాజీవ్ గాంధీ కాదా? ఇది కాంగ్రెస్ హీన చరిత్ర కాదా? ఈ సావుని మీరు సాక్రిఫైస్ అంటారా? ఎవరి సాక్రిఫైస్, ఎప్పటి సాక్రిఫైస్, ఎక్కడి సాక్రిఫైస్ అని అడుగుతుంది అలా చిత్రగుప్త. దాని తర్వాత పంజాబ్లో ఎంత అరాచకం జరిగింది. ఇప్పటికీ ఖలిస్తానీ నినాదాలు ఎవడి చరిత్ర వల్ల ఇలా జెండాలు ఎగురుతున్నాయి. వీళ్ళని పెంచి పోషించిన వీళ్ళకి అసలు ఇత్తనం నాటింది ఎవరు? ఈ చరిత్రను ఎవరన్నా ఖండిస్తారా? ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆడికి ఎంత ధైర్యం ఉంటే కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ గారు ఖలిస్తానీ స్లోగన్ల ముంగట మాట్లాడతాడా? అది వేరే విషయం. భారత్ సర్కార్ దాన్ని తీవ్రంగా ఖండించింది. వాళ్ళ
కెనడన్ ఫారిన్ కౌంటర్ పార్ట్ని ఇక్కడ సమన్స్ కూడా జారీ చేసిండ్రు, అది వేరే విషయం. బట్ ఈ హీన చరిత్రను ఖండాలు దాటించి కన్నడా దేశంలో కూడా ఖలిస్తానీ స్లోగన్లకు దారి చేసిన ఆ సీడింగ్ కాంగ్రెస్ది కాదా అని అడుగుతున్నా. వీడికి ఆగిపోయిందానంటే వీడికి ఆగలే. పూర్వాలా చాచా మనమడు, ఇందిరాగాంధీ సుపుత్రుడు రాజీవ్ గాంధీ సావు కూడా వీళ్ళు సాక్రిఫైస్ అని అంటారు. ఎట్లా సాక్రిఫైజో నాకు ఒక మాట చెప్పుండ్రి. ఇండియాకి శ్రీలంకకు మధ్యలో లొల్లి, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అది ఇంకెక్కువైంది. ఏడాదికి ఎక్కువైంది అని అంటే 1970 ఆ సుమారు ప్రాంతాలలో సమయంలో శ్రీలంకకు ఇండియాకు లొల్లి పెద్దగా అవుతుందని చెప్పి ప్రభాకరన్ని సృష్టించింది, ఎల్టీటీని ప్రారంభించింది ఇందిరాగాంధీ కాదా? ఇది ఇందిరాగాంధీ గారు ఆడిన నాటకం కాదా? తమిళనాడులో కొన్ని పార్టీలకు మద్దతు తెలపనీకే, లేదా ఆ మద్దతు తను కూడబెట్టుకోనీకే, తన రాజకీయ దాహానికి దేశాన్ని బలి చేసిన చరిత్రహీనులు కాంగ్రెస్ వాళ్ళు కాదా? ఈ ఎల్టీటీ ఫైటర్స్ లెక్క ట్రైన్ చేసింది కాంగ్రెస్ చరిత్ర కాదా? ట్రైనింగ్ క్యాంపులు తమిళనాడులోనే కాకుండా, ఈ ఎల్టీటీ క్యాంపులు తమిళనాడులోనే కాకుండా కొలతూర్, ఉత్తరప్రదేశ్, నైనితాల్, అప్పుడు నైనితాల్ యూపీలు ఉండే, ప్రభాకరను ఫ్రీక్వెంట్గా మన ఆఫీసర్లను కలుస్తుండేనా లేదా ఈ కాంగ్రెస్ హయాంలో? 1980 వచ్చేసరికి ఎల్టీటీ అనేది డెడ్లీ అయిపోయి ఒక ఆర్మీ లెవెల్ ట్రైనింగ్ రూపంలో వాళ్ళకు వెపనైజేషన్ అందించిన చరిత్ర కాంగ్రెస్ది కాదా? వీళ్ళు సూపర్ డూపర్ ఒక ఆర్మీ ట్రైనింగ్ తీసుకొని మొత్తం ఒక హల్చల్ సృష్టించింది కూడా వీళ్ళు కాదా? ఇందిరాగాంధీ గారు చచ్చిపోయిన తర్వాత సిచ్యువేషన్ డెటారియేట్ అయింది. ప్రభాకర్ అనేటోడు మనకు తలలా ఓ పురుగు లెక్క తయారయ్యాడు, ఓ ముళ్ళు లెక్క తయారయ్యాడు. రాజీవ్ గాంధీకి ఈ ఎల్టీటీ ప్రభాకరానికి పడడం కొంచెం కిరికిరిలు స్టార్ట్ అయినాయి. ఇది కంట్రోల్ చేయనికే శ్రీలంకన్ గవర్నమెంట్తోని ఈ ఎల్టీటీ నుంచి కాపాడనికే ఒక పీస్ ట్రీటీ, ఆ కోల్డ్ వార్ టైంలలో ఒక పీస్ ట్రీటీ సంతకం చేసిండా లేదా రాజీవ్ గాంధీ? సంతకం చేసి కాశ్మీర్లో ఉన్న ఒక యూనిట్ని, మన మిలిటరీ యూనిట్ని, సెక్యూరిటీ ఫోర్సెస్ని శ్రీలంకకు పంపిండా లేదా? శ్రీలంకలో పెట్టిన ఆ యూనిట్, మన రక్షక బలగాల యూనిట్ల 1165 మెంబర్స్ ఆఫ్ అవర్ ఆర్మీ ఆర్ టు దట్ మ్యాటర్ సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యావ్ బీన్ కిల్డ్ బై ప్రభాకరన్ ఎల్టీటీ. రక్షక బలగాలను, జీవితాలను తాకట్టు పెట్టింది కాంగ్రెస్ కాదా? ఇలా రాజకీయ దాహం కోసము, ఇలా సోషలిస్ట్ కమ్యూనిస్ట్ మెంటాలిటీ కోసము రక్షక బలగాలను తాకట్టు పెట్టి వాళ్ళ కుటుంబాల మంగళసూత్రాలను తెంపింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ ఎల్టీటీని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నా. రాజీవ్ గాంధీ అంత సడన్గా ఎల్టీటీకి ఒక బిగ్గెస్ట్ ఎనిమీ ఎందుకైంది అని అడుగుతున్నా. పీస్ కీపింగ్ ఫోర్స్ అని పెట్టి రక్షక బలగాలతోని ఇంత ఊచకోత ఎందుకు గోపించినవు అని అడుగుతున్నా. 1165 సోల్జర్స్ని ఎందుకు బలి పెట్టుకున్నావు అని అడుగుతున్నా. ఎల్టీటీ ఆనాడు ప్రభాకరన్ వచ్చి మనం ఏమంటారు పూల్వాలా చాచా మనమడు రాజీవ్ గాంధీ గారిని అంతం చేసిన చరిత్ర మనం చూడలేదా అని అంటున్నా. పోరగాళ్ళం ఉండేప్పుడు ఎవరు సాక్రిఫైస్ చేసిర్రు దేశానికి, ఎవరు సాక్రిఫైస్ అని చెప్పి నాటకాలు ఆడుతున్నారు. మీ సావు సచ్చి దేశానికి మీ అధికార దాహం కోసం సచ్చిన సావులల్లా అది సాక్రిఫైస్ అని ఏ రకంగా మీరు మాట్లాడుతున్నాను అంటున్నా. సాక్రిఫైస్ అని అంటే వీర్ సావర్కర్ది, సాక్రిఫైస్ అని అంటే మహాత్మా గాంధీది, సాక్రిఫైస్ అని అంటే సుభాష్ చంద్ర బోస్ది. వీళ్ళ సాక్రిఫైస్ల ముంగట మీ సాక్రిఫైస్లు కాకరించి ఉంచుతారు కాంగ్రెస్ శ్రేణులకు చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి సాక్రిఫైస్ అని మాట్లాడితే ఈ కాంగ్రెస్ ఈయన చరిత్ర చెప్పుండ్రు. వీళ్ళ మాట్లాడుతున్నారు. వీళ్ళ మనల్ని పరిపాలించే నాయకులు, వీళ్ళ రాజ్యాలు కావాలన్నా అని అడుగుతున్నా నేను. ఇందిరమ్మ రాజ్యం మనకు కావాలా అని అడుగుతున్నా. ఏ గల్లీ తీసుకున్నా ఈయన పేరే, ఏ గల్లీ తీసుకున్నా, ఏ బిల్డింగ్ కొత్తది ఓపెన్ చేసినా ఈమె పేరే.
ఎక్కడికైనా వచ్చిందని అంటున్నా ఈ తత్వం వాళ్ళకు. వీళ్ళు మనకేం చేసిరని అడుగుతున్నా. వీళ్ళ రాజ్యాధికారం కోసము సోషలిస్ట్ కమ్యూనిస్ట్ మెంటాలిటీని ప్రోత్సహించనీకే రక్షక బలగాలను పొట్టన పెట్టుకున్న ఈ కాంగ్రెస్ని పెంచి పోషిద్దామా అని అంటున్నా. ఫేక్ ముచ్చట్లు మాట్లాడే ఈ కాంగ్రెస్ పార్టీని మనం పెంచి పోషిద్దామా అని అంటున్నా. ఇలా పేరే ఫేక్ నుంచి స్టార్ట్ అయింది, మీరు అర్థం చేసుకుంటలేరు. గాంధీ అననే తత్వం ఇల్లది కాదు. ఆ మహాత్ముడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పదవి ఆశించలే. కట్టెగట్టుకొని పంచగట్టుకొని దేశం మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. వీళ్ళకు పదవులు కావాల్సి వచ్చింది. వీళ్ళ పదవుల కోసం కూడా ఆ రోజు దేశాన్ని విడగొట్టిండ్రు. తర్వాత వీళ్ళ సంతానం ఏమన్నా సుఖంగా ఉన్నదా అని అంటే సనాతనానికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా, అధికార దాహానికి దగ్గరగా, ధన దాహానికి దగ్గరగా వీళ్ళ రాజ్యాధికారం కోసము రక్షక బలగాలను తాకట్టు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ ఈయన చరిత్ర. తీవ్రవాద సంస్థలను పెంచి పోషించిన చరిత్ర కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఫేక్ గాంధీ పేరు పెట్టుకొని గాంధీలా చలామణి అవుతున్న ఈ ఫేక్ గాంధీల చరిత్ర ఒక కాంగ్రెస్ ఈయన చరిత్ర. అందుకే కాంగ్రెస్ వాళ్ళకు ఒక స్లోగన్ చెప్తున్నా, దేశ్కే అందే ఆప్కే రాహుల్ గందే. ఇది మీరు యాద పెట్టుకోరని చెప్తున్నా. కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఇవాళ ఆ రిజర్వేషన్లు బంద్ చేస్తాం, ఈ రిజర్వేషన్లు బంద్ చేస్తాం అని ఫేక్ నెరేటివ్లో కాడికి దిగిపోయారనంటే మీ చరిత్ర ఎంత హీనమైన చరిత్రనో ఒకసారి అర్థం చేసుకోరు. ఓబీసీ కోటాని గండి కొట్టి బీసీలకు ఎనలేని అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ ఈయన చరిత్ర. మనకొచ్చే రిజర్వేషన్లల్లా ముస్లింలకు 5% ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ఈయన చరిత్ర. అసలు అంటరానితనం ముస్లింలలో ఏడున్నది, వాళ్ళకు రిజర్వేషన్ ఎందుకు ఉంటుంది? యాజ్ సచ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ వాళ్ళకు ఆల్రెడీ ఉన్నది కదా, అది అందరికీ ఉన్నది కదా, కులాలకు అతీతంగా ఉన్నది కదా. కాంగ్రెస్ ఈయన చరిత్ర మీకు అర్థమవుతుందా లేదా అని అడుగుతున్నా, లేకపోతే ఈ ఫేక్ బూటకంలా పడిపోతారా అని అంటున్నా. జై భీమ్ జై భీమ్ అని చెప్పి సుఖమైన మాట్లాడతారు ఈ సంసారులు. కాకపోతే ఆడ దళితుల పైన అత్యాచారం జరుగుతుంటే కొద్దిగా ఒక్కడన్నా మాట్లాడిండా అని అడుగుతున్నా. కాశ్మీరీలా వాల్మీకి సమాజాన్ని వీళ్ళు ఎప్పుడన్నా నిలబడి మాట్లాడిరా అని అడుగుతున్నా. మళ్ళీ వాళ్ళు దళితులు కాదా అని అడుగుతున్నా. ఆనాడు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. జెనోసైడ్ అవుతున్నప్పుడు వాళ్ళకి వీళ్ళు హక్కులు కల్పించిరా అని అడుగుతున్నా. వాళ్ళతో మొత్తం పాచి పనులన్నీ చేయించుకున్నారు వీళ్ళు. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ ఈయన చరిత్రకు యాద రాలేదా అని అడుగుతున్నా. మనుషులను మనుషులెక్క చూడాలా అని. జిత్నా హక్ జిత్నా ఆబాదీ ఉత్నా హక్. ఇది కాంగ్రెస్ కా హక్, ఇది కాంగ్రెస్ కా ఆబాదీని పెంచనీకే. కాంగ్రెస్ ఈయన చరిత్ర. అందుకనే ఒక మాట చెప్తున్నా, ఆలోచిస్తారా లేకుంటే అనుభవిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్ మన చిత్రగుప్తు ద్వారా.